హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయంటే అవుననే చెప్పొచ్చు. హైదరాబాద్‌లో పవర్ కట్ అవర్స్ అంటూ రోజుకు గంట నుంచి 2 గంటల వరకు పవర్ కట్ ఉంటుందంటూ షెడ్యూల్ ప్రకటించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఇది నిజంగా ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం. ఇది హైదరాబాద్‌లో కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే అని అంటున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమలు ఉంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. విద్యుత్ సంస్థ ఎండీ ముషర్రఫ్ అలీ ఫారూఖీ చెప్పినటువంటి వివరణ ప్రకారం ఏంటంటే, ఇది మెయింటెనెన్స్ కోసమే, అంటే విద్యుత్ తీగల మీద ఉన్నటువంటి చెట్లు, కొమ్మలు నరకడం కానీ, ఇతరితర విద్యుత్ ప్రసారానికి ఉపయోగపడేటువంటి లైన్‌లలో ఉన్నటువంటి మరమ్మతులు చేపడతారని చెప్తున్నప్పటికీ, కేవలం ఇది పవర్‌లు కన్జంప్షన్ తగ్గించుకోవడం, కన్జంప్షన్ సేవ్ చేయడం అనే ఉద్దేశంతోటి ఏదైతే తెలంగాణ సమాజం అనుమానించారో అదే నిజమైంది. అయినా కూడా గతంలో ఏనాడు కూడా 10 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ పాలనలో పవర్ కట్టు విధానమేం లేదు. నిన్న చూస్తూనే ఉన్నాం, వీడియోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. చావుకెళ్తే మోటార్ పనిచేయకపోవడం వల్ల, కరెంటు లేకపోవడం వల్ల నీళ్ళకి ఇబ్బంది పడుతున్నామంటూ ఒక వైరల్ అవ్వడం కూడా చూశాము. ఇకపోతే ఈ పవర్ కట్ కేవలం హైదరాబాద్‌కి ఎందుకు పెట్టారు నా అనుమానం కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ జోన్‌లో కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానాలు తక్కువొచ్చి కేవలం బీఆర్ఎస్ పార్టీకే అధికంగా ఓట్లు రావడం, సీట్లు రావడమే బహుశా హైదరాబాద్ ప్రాంతీయులు చేసిన తప్ప మరి ఎందుకు ఇక్కడ కేవలం హైదరాబాద్‌లో పవర్ కట్ పెడుతున్నారని కూడా అనుమానం ప్రజల్లో వచ్చింది. అంటే ఇక్కడ ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు పవర్ కట్ పెట్టాలని ఆలోచన కక్షపూరితంగా ఏమైనా ఆలోచిస్తుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అనుమానాలు ప్రజల్లోకి వచ్చింది. వాస్తవానికి ఇక హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, కుటీర పరిశ్రమలు ఎక్కువున్నాయి. ఇక్కడ పవర్ కట్ గాని, పవర్ హాలిడే గాని ప్రకటిస్తే చాలా ప్రమాదం ఉన్నది. ప్రగతికి అడ్డంకుగా ఉంటుంది. రాజకీయ కక్షలు ఉంటే తర్వాత వేరే విధంగా రాజకీయ డిబేట్‌లో చూసుకోవాలి గానీ, ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టేలా, ఈ రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టేలాంటి నిర్ణయాలు ఉండకూడదంటూ కూడా మేధావులు, అనలిస్టులు, విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా పవర్ మెయింటెనెన్స్ కంటే గతంలో మెయింటెనెన్స్ ఎప్పుడు చేయలేదా? ఎందుకు ఈ పవర్ కౌంటర్స్ అప్పుడు లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికి కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అధికారికంగా అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి గంట, 2 గంటలు కాదు, ఎక్కువ గంటలు కూడా కరెంటు పోయే అవకాశాలున్నాయి. ఏదైతే తెలంగాణ రాకముందు ఏదైతే పవర్ కట్టు ఉంటుంది, మీకు కరెంటు కూడా ఉండదు తెలంగాణ ఏర్పడుతుంటే ఎద్దేవా చేసినటువంటి సీమాంధ్ర నాయకులను కూడా తలదన్నేలా వాళ్ళకి సరైన సమాధానం చెప్తూ పవర్ క్షణంపాటు కూడా పోకుండా, రెప్పపాటు కూడా పోకుండా కరెంటుని నిరంతరాయం 9.5, 10 ఏళ్ళు కాలంలో కేసీఆర్ పాలనలో కరెంటు సరఫరా చేసిన విధానం ప్రజలకు తెలుసు. అయినా కూడా రకరకాల అభివృద్ధులు జరిగినా కూడా కొన్ని కారణాల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దూరం చేసుకొని తప్పు చేసుకున్నారా అనే ఆలోచనలకు తీసుకొచ్చేలా కాంగ్రెస్ పార్టీ అండ్ వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ చర్యలకు ప్రజల్లో ఆలోచన ప్రారంభమైంది. మరి ఇది నిజంగా ఇంతటితో పవర్ కట్ అవర్స్ ఇంతే ఉంటుందా? భవిష్యత్తులో ఇంకా ఎంత అంధకారంలోకి వెళ్ళాల్సి వస్తుందా అంటూ కూడా ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇంకొక వైపు ఉచిత కరెంట్ అన్నాడు 200 యూనిట్ల వరకు. ఇంతవరకు అది 2 నెలలు జరిగినా ఇంతవరకు దాని గురించి ఎలాంటి ప్రకటన రావట్లేదు. దాని గురించి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మొత్తం మీద ఈ కరెంటు కాంగ్రెస్ పార్టీకి షాక్‌నిచ్చేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కరెంటు షాక్ వచ్చేలా ఉందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. మనం వేచి చూద్దాం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇండస్ట్రీలకు పవర్ హాలిడేస్ ఇస్తుందా, లేదా కరెంటుని ఏ విధంగా, నాణ్యమైన కరెంటుని ఏ విధంగా ఇస్తూ 200 యూనిట్లకు ఉచితంగా ఇవ్వగలుగుతుందో, ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం. ఎలాంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందో.